కాళభైరవుడి గుడిలో ఉన్నాము. చాలా బాగా ఎంట్రన్స్ చూడండి, కందికుప్పం అంటారు. మొదట వినాయకుడి దర్శనంతో మొదలైంది. కాళభైరవుడి గుడి కందికుప్పం అంటారు. చూద్దాం రండి. చూడండి, బ్రహ్మాండంగా ముగ్గేస్తున్నారు. చూడండి, వినాయకుడిని చూసి ఇప్పుడు లోపల వెళ్తున్నాము. కందికుప్పంలో కాళభైరవుడి గుడి చాలా విశేషము. కాళభైరవుడు శివుడు వెంట్రుకలో నుంచి పుట్టినవాడు అంటాడు. త్రిపుర భైరవి అంబికా సమేత శ్రీ భైరవేశ్వర స్వామి టెంపుల్ అని చెప్తున్నారు. ఎంట్రన్స్ ఎంత బ్రహ్మాండంగా ఉందో, చాలా బాగా పెట్టినారు. పెద్ద గంట. చూడండి, ఇక్కడ పేరు మీద కూర్చోబెట్టున్నారు. హోమం మీద కొలుస్తున్నారు కాళభైరవుడికి. హోమానికి సిద్ధం చేసిన సామాన్లు చూడండి. నంది వాహనం. ధ్వజస్తంభం చూడండి. வஞ்சனை பாற்றோராக்கி வழக்கிழாமட தந்த நஞ்சு அமுது ஆக்குவிட்டார் நனிப்பள்ளி அடிகளாரே. చూడండి, ఎంత పెద్ద నంది. నందిని బట్టి కొమ్ముకు వెండి ఇది వేస్తున్నారు, కవచాలు. చూస్తాం నందితో పాటు శివుడు ఇంకెంత పెద్ద ఉంటాడో. బలిపీఠం. ఇక్కడ కాళభైరవుడు. మెయిన్ ధ్వజస్తంభం రాగిలో ఉంది. ఇక్కడేమో రాయితో పెట్టున్నారు. இது பிராதத்தன்மை வந்தேதிலே கற்றவர் தொழுகேற்றும் పాదాల్లాగా పెట్టున్నారు చూడండి. ఓం శివాయ నమ, ఓం శివాయ నమ. కాళభైరవుడిది కందికుప్పం. నంది తర్వాత శివుణ్ణి చూసే మహాభాగ్యం మనకు. శివుడి గుళ్ళోకి వెళ్తున్నాము. ఫోటోగ్రఫీ ఎలా కూడా చూడాలి. చాలా బాగుంది. ఉన్నట్టుగా ఉంది లింగం. బండీశ్వరాయ బండీశ్వరాయ హర హర మహాదేవికి హర హర మహాదేవికి. పీకాక్ చూస్తావా? పీకాక్ నోట్లో నుంచి తొంగుతా ఉంది దీపాలు. అమ్మవారు చూడండి ఎంత బాగా అలంకరించున్నారు. శివుడు అమ్మవారు, జడకుచ్చులు, ఊంజల్ సేవ, వెనకాల గర్భగుడి. చాలా చూడండి అమ్మవారి అలంకరణ. ఆండాలాగా గుడి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం క్షేమప్రదం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వార్కునేవ బంధనాక్షయమాతృత శంభో శివాయ హర హర మహాదేవికి. కందికుప్పంలో భైరవనాడు గుడిలో ఉన్న చూస్తే 9 మార్లు అంటారా, నాకు ఐడియా లేదు. శివుని ముక్కే వాళ్ళకి 9 మార్లు అంటారా? ఏం రాసిండారు తమిళ్లో చెప్పండి. అంటే ఉచ్చ విగ్రహము, ఊరు ఉలావం తిరిగి వచ్చేది, నటరాజ స్వరూపంతో అమ్మవారు, నందీశ్వరుడితో శివలింగం, వారి విగ్రహం చూడండి. గౌరమ్మ తల్లి, అభిరామి తల్లి, శివుని సమీప కర్పగాంబాలు అమ్మవారి తల్లి, అలంకార ప్రియురాలు, ఆకుపచ్చ చీరలో కళకళగా ఉన్నారు అమ్మవారు. చూసారంటే ఆ నవ్వు మొహము ముక్కు కొట్టాలి. అద్భుతం అద్భుతం అమ్మవారి దర్శనం. అయ్యవారిని చూస్తున్నట్టుగా చూడండి. నీలాంచ సమాభాసం పుత్రం అగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమా శ్రీవాసర్యం. శనివారం రోజు చక్కగా కాలభైరవ గుడిలో శనిశ్రీ పూజ, దీపాలు 9 దీపాలు పెట్టాము. చూస్తారండి, రుద్రాక్ష గింజ పల్లకిలా కట్టున్నారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కుమేవ బంధనాత్ మృత్యుర్ముక్షయమాతృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కుమేవ. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. కాలభైరవుడి గుడిలో గురువుని, దక్షిణామూర్తిని, అలంకార ప్రియుడు దక్షిణామూర్తిని, శివుని ఒక భాగం గురువు ప్రతిష్ఠించున్నారు. చాలా బాగుంది విగ్రహం. దీపాలు పెట్టేసాము. కాలభైరవుడి టెంపుల్ మూల స్థానము. ఆయన ప్రతి అష్టమి రోజు, ప్రతి నెల వచ్చే అష్టమి రోజు వైభవంగా పూజలు చేస్తారు. కందికుప్పం తమిళనాడులో కేజీఎఫ్ నుంచి మేము వెళ్ళాము. 30 కిలోమీటర్ల దూరంలో చాలా విశిష్టమైన ప్రాధాన్యం సంపాదించిన కాలభైరవ గుడి కొత్తగా కట్టబడింది. చాలా బాగుంది. మీకు అవకాశం దొరికినప్పుడు ఆ సన్నిధికి వెళ్ళి ఆ కాలభైరవ ఆశీర్వాదం తీసుకోవాలని మనసారా వేడుకుంటాను. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येव तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर
శంకర